బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఇదే అంశంపై చర్చించడానికి తాజాగా బీఆర్ఎస్ బీసీ నేతలంతా కలిసి తెలంగాణ భవన్ వేదికగా కీలక సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు సమర్థవంతంగా అమలు చేయాలి. అదేవిధంగా అన్ని స్థాయిల్లో బీసీలకు సముచిత స్థానాలు, ఉద్యోగ అవకాశాలు, పార్టీ టికెట్లు కల్పించాలని వారు డిమాండ్ చేయనున్నారు. ఈ డిమాండ్ల అమలు పార్టీలకు అతీతంగా జరగాలని కోరనున్నారు. తమ డిమాండ్లను పార్టీ బీసీ నేతలంతా కలిసి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదో 10వ తేదీన క్యాబినెట్లో నిర్ణయం జరుగుతుంది. అనేకమైనటువంటి లీక్స్ ఇచ్చింది. ఒక జీవో ఇస్తారని, రెండోది దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ వల్ల మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ, మీ హామీని మీరు నిలబెట్టుకోవాలి. కాబట్టి దీని మీదనే పొద్దున్న నుంచి చర్చలు జరిగినాయి. మా బీసీ జాతి బిడ్డల పక్షాన మాకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటు బీసీల ఓట్లు కొల్లగొట్టడం కోసం మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తా ఉన్నది. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తా ఉన్నారు. ఈ రోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు వైఖరే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా కనబడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముమ్మాటికి 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో బీసీ సమాజం ఆవేశాలకి ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. ఢిల్లీలో పోయి 42% గురించి ఏమైనా అడిగినరా చేసిందంటే అడగంది ఎవరు? అమ్మ కూడా అన్నం పెట్టదు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జియో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అన్నీ కూడా కోర్టు నుంచి ఫెయిల్ అయిన అన్ని అనుభవాలు పెట్టుకొని మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్ మళ్ళీ కిందికి వచ్చి హడావుడి చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంటేజ్ అంటే అఖిలపక్షం మీటింగ్ పెట్టకుండా ఏం చేద్దామని చెప్పకుండా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని మరి ఇవాళ చట్టానికి లోబడి కాకుండా చేయడం అనేది ఇవాళ బీసీ వర్గాలను అన్ని వర్గాలను ఈరోజు బాధ కలుగుతూ ఉంది. అల్టిమేట్గా లాస్ట్గా 42% చట్టబద్ధతతోనే పోవాలి. లేనట్లయితే మీదే బాధ్యత. ఇది ఒక మోసం, పెద్ద మోసం. బీసీలను మరొకసారి మోసం చేస్తుందని భావిస్తాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. చాలా సేఫ్గా ల్యాండ్ కావాలి. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. స్థానిక సంస్థల్లో క్లియర్గా మెన్షన్ చేయండి, ఇవి 42% బీసీకి రిజర్వేషన్ చేసినాము, ఎన్నికలు పోతున్నాం అని చెప్పండి. కానీ మీరు ఏదో ఒక సాకు చెప్పి గిట్ట 42% ఎగ్గొడితే మాత్రం తీవ్ర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఎదుర్కోవాల్సిన ఆ బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోండి. 80%లో 42% మీరు యాజ్ పర్ ద కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మీరు ఏదైతే హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఉండండి. మీరు ఏం చేస్తారో చేయండి, కానీ 42% ఇచ్చినాకనే ఎన్నికలకు పోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. దేశమంతా రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని జితనీ ఆబాదీ ఉతనీ హిస్సా అని చెప్పని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పెద్దలు అదేం బ్రహ్మ పదార్థమో తెలియదు కానీ 42% అని చెప్పని బీసీ డిక్లరేషన్లో కామారెడ్డిలో పెట్టిండ్రు. ఆ 42% కూడా మొత్తానికి గాయగత్తర చేసిండ్రు, మాయమాటలు చేసేసిండ్రు. కులగణన సర్వేలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు బీసీల జనాభా మైనారిటీతర ముస్లిమేతర బీసీ జనాభా 52% ఉంటే దాన్ని 42% కుదించేసి మొత్తానికి బీసీల నోట్లో మన్నుగొట్టేటువంటి ఒక ప్రయత్నం
ఈ ప్రభుత్వం చేసింది. ఇది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇది కాంగ్రెస్ పార్టీదో లేకపోతే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన స్వంత వ్యవహారం కాదు. ట్రాన్స్పరెన్సీ ఉండాలా, లీగల్ శాంటిటీ ఉండవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా లోపించినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పట్టి పంగనామాలు పెట్టుకుంటే గోడసాటుకు పోయి తూడ్చుకున్నట్టుగా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా అన్నట్టుగా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకు సాధికారత ఇవ్వాలా, బీసీల జీవితాల్లో వెలుగులు నింపాలా అన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనబడతలేదు. నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నటువంటి ఆర్డినెన్స్ ద్వారా మేము రిజర్వేషన్లను సక్సెస్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తుంటే ఒక విచిత్రంగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అందరూ ఆలోచిస్తున్నారు. బీసీ సోదరులందరూ కూడా కేవలం ఆర్డినెన్స్ ద్వారానే బీసీలకు న్యాయం చేయొచ్చు, 42% రిజర్వేషన్లు అమలు పరచవచ్చు, ఇంత ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అంటే ఈ దేశంలో ఉన్న 28 మంది ముఖ్యమంత్రులకు ఇంత ఆలోచన రాలేకపోయిందా? మభ్య పెట్టడం, దాటవేయడం. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% రిజర్వేషన్లు నేను కల్పిస్తానని చెప్పి బీసీ సోదరిమణుల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల ముందు హైకోర్టు మొట్టికాయలతో సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్లు జరపాలనే ప్రక్రియను దాన్ని ఆపాలనో లేదంటే బీసీ సోదరులను మభ్యపెట్టాలనో, ఇంత సింపుల్గా జరిగే ప్రక్రియ అయితే ఇంతకాలం ఎందుకు వెయిట్ చేయాలి? చట్టసభల్లో పెట్టి చేయండి. మీరు పార్లమెంట్లో బిల్లులు పెట్టే విధంగా మీ ఎంపీలు 100 మంది ఉన్నారు, కొట్లాడండి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. అసెంబ్లీలో కూడా అందరూ సపోర్ట్ చేసి బిల్లు పాస్ చేయించి